నమస్కారం. సరస్వతి సమయానికి సుస్వాగతం. సరస్వతి సమయంలో సాయి సమయం. సాయి సమయంలో ఇవాళ మనం శ్రీ సాయి సచ్చరిత్రలో 9వ అధ్యాయంలో ఉండే విశేషాలని తెలుసుకుందాం. ఇంతకు ముందు అధ్యాయంలో మనం చాలా విశేషాలని చెప్పుకున్నాము. ఈ అధ్యాయంలో చాలా కథలున్నాయి, మనకి ఆసక్తికరంగా ఉండే కథలున్నాయి. ముందు అధ్యాయంలో ఎక్కువ భాగం వేదాంత చర్చ కదా. ఈసారి ఈ అధ్యాయంలో చిన్న చిన్న కథలు మనకి ఆసక్తిదాయకంగా కూడా ఉంటాయి. ముఖ్యంగా బాబా అనుమతి తీసుకోకుండా కొంతమంది బయలుదేరి వెళ్ళి ఆపదల్లో చిక్కుకోవడము, ఆయన అనుమతి తీసుకున్న వాళ్ళకి వాళ్ళు అనుకున్న దానికంటే ఆలస్యంగా బయలుదేరినా సరే అన్ని కార్యాలు సక్రమంగా ముగియటము, ఇలాంటివి ఎన్నో విశేషాలు ఉన్నాయన్నమాట. అవన్నీ తెలుసుకుందాం. ఎవరైనా కానీ ఇప్పుడు షిరిడీకి వెళ్ళిన తర్వాత షిరిడీకి వెళ్ళాలనే బాబా యొక్క అనుమతి అవసరము. సరే, ఆయన అనుమతించారు, ఆయన అనుగ్రహంతో మనం షిరిడీకి వెళ్తాం. ఆ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వెనక్కి రావాలి అని అనుకుంటే బాబా అనుమతి లేకుండా మనం రాలేం. ఆపదలు వస్తాయి, విఘ్నాలు వస్తాయి. అయితే ఒకసారి బాబా ఇంకా వెళ్ళు అన్న తర్వాత అక్కడ ఉండలేం కూడా. అది కూడా జరిగేది. ఒక క్షణం కూడా ఉండలేకపోయేవాళ్ళం. వద్దు అన్నప్పుడు వెళ్ళలేము, వెళ్ళు అన్నప్పుడు ఉండలేము. ఇది చాలా విచిత్రం అన్నమాట. ఇప్పుడు చాలా మంది ఆ రోజుల్లో ఎట్లా అంటే కాలినడకను కూడా వెళ్తూ ఉండేవాళ్ళు కదా, పెద్దగా రవాణా సౌకర్యాలు లేవు కదా. సాయి వెళ్ళొద్దు, ఉండండి కాసేపు అంటే వినకుండా ఎవరన్నా బయలుదేరితే ఒక్కోసారి వాళ్ళకి దారిలో దొంగలు కూడా దోచుకునేవాళ్ళట. అందువల్ల వాళ్ళు ఏంటంటే బాబా యొక్క అనుమతి లేకుండా బయలుదేరటానికి భయపడేవాళ్ళట. ఎప్పుడన్నా బాబా వాళ్ళు వెళ్తున్నప్పుడు రొట్టె తిని వెళ్ళండి అయ్యా, ఆకలేస్తుంది అంటే రొట్టె తినకుండా తొందరగా వెళ్తే వాళ్ళకి అసలు ఇంకా ఆహారం దొరికేది కాదట, ఉపవాసం ఉండాల్సి వచ్చేదిట. ఇలాంటి అనుభవాలు చాలా మంది భక్తులకి జరిగి అందరూ కూడా బాబా సరే వెళ్ళు అని ఆనందంగా పంపించినప్పుడే వెళ్ళాలి అని మనసులో స్థిరంగా నిర్ణయించుకున్నారనమాట. ఓసారి తాత్యా కోతేపాటిల్ ఉన్నాడు కదా, ఆయన కోపర్గాల్లో ప్రతి వారం జరిగే సంతకి బయలుదేరి ముందు బాబా దగ్గరికి వచ్చాడనమాట. వచ్చి టాంగాని బయట ఆపుకొని బాబా అనుమతిని తీసుకోవడము అనే వంకతో వెళ్ళొస్తా అంటూ ఆయనకు నమస్కారం చేశాడు. అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఆయనకి నమస్కారం చేయడం అనమాట. భక్తులు ఆ బాబా అనుమతిని తీసుకోకపోయినా తీసుకున్నా బాబాకి సమయాలు మంచి చెళ్ళు అన్నీ తెలుసు. అప్పుడు తాత్య తొందరపడుతుండేసరికి బాబా అన్నారు, తర్వాత వెళ్ళొచ్చులే సంతకి, ఆగు తాత్య అని చెప్పి అన్నారు. గూరు దాటి వెళ్ళొద్దు, కానీ తాత్య వెళ్లాల్సిందే అన్నట్టున్నాడు. అది గమనించి సరే వెళ్తే వెళ్ళవలే, శ్యామని తీసుకుపో నీతోటి. అబ్బా, శ్యామ నేను తీసుకుపోతానులే ఇప్పుడు మళ్ళా అని అనుకుని బాబా మాటని వినకుండా వెళ్ళిపోయాడు. ఆయన టాంగాలో కూర్చున్నాడు. కూర్చుని బజారుకి బయలుదేరగానే ఆ 2 గుర్రాల్లో ఒకటి చాలా చురుగ్గా ఉంటుందట. అంటే అది చాలా చంచలమైందనమాట. ఆ గుర్రం 300 రూపాయల ఖరీదైన గుర్రం. సాహుల్ దగ్గరికి వచ్చేసరికి సావుల్ విహీర్ అని అక్కడికి రాగానే అదుపు తప్పి మహావేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింట. అసలు అది ఎప్పుడు దాన్ని కొరడాతో కొట్టి అదిలించడం కూడా అవసరం లేదు. అలా అంత చక్కటి గుర్రం అనమాట. అంటే యజమాని చెప్పినట్టుగా ఆయన మనసును గ్రహించుకుని పరిగెత్తే గుర్రం అడ్డం పడిపోయి అక్కడ విపరీతమైన వేగంతో పరిగెత్తేసరికి అకస్మాత్తుగా బండి పడిపోయింది. తాచాకి నడుం పట్టుకుంది. ఇంకా ఏం బజారు, ఏం సంత. వెంటనే తల్లిలాంటి సాయి ప్రేమ గుర్తొచ్చిందిట. వెళ్ళొద్దు అన్నారు కదా, నేను వచ్చాని, అరే ఆపదలో చిక్కుకున్నాని అని అనుకున్నట్ట అతను. ఆ రకంగా ఇంకోసారి జరిగిందిట. తాత్య కొల్హార్ గ్రామానికి బయలుదేరాడనమాట. బయలుదేరాలి అని టాంగానంతా సిద్ధం చేసుకొని వచ్చాడట. వచ్చేసరికి బాబాకి నమస్కారం చేసుకుని వెళ్ళొస్తా అంటే బాబా పూర్తిగా అంటే మనస్ఫూర్తిగా అనుమతి ఇవ్వలేదు. అయినా బయలుదేరాట. ఇది కూడా అంతే. ఏది, అతను టాంగాలో బయలుదేరాడు. ఇంకా ఎలా అంటే మిట్ట పల్లాలు చూడకుండా చాలా వేగంగా పరిగెత్తిపోయేసరికి తుమ్మ చెట్టు గుద్దుకుని ఆగిపోయిందట టాంగా. ఇంకా దాంతో వద్దు, బాబా నాకు మనఃపూర్వక అనుమతి ఇవ్వలేదు, నేను వెళ్ళకూడదని నిర్ణయించుకుని వెనక్కి వచ్చేసాడు. ఆ విధంగా ఇంకా ఏమైనా ప్రమాదం జరగబోయేదేమో దాని నుంచి తప్పించుకున్నాడు. ఇలా ఇంకొకసారి ఒక ఆంగ్లేయుడు ఉన్నాడు, ఆయన ముంబైలో ఉంటాడనమాట. ఆయన ఏదో కోరికతో సాయిబాబాని దర్శించుకోవాలని వచ్చాడు. వచ్చి మాధవరావు
కి నానాసాహెబ్ నానా చందోర్కర్ ఒక సిఫార్సు ఉత్తరాన్ని రాసిచ్చాడనమాట పత్రంలో. అది మాధవరావుకి రాసిచ్చాడు. మాధవరావు మరి బాబా ముఖ్య భక్తుడు కదా, ఆయన ద్వారా బాబా దర్శనం చేసుకోవాలి అని అతని ఉద్దేశం అనమాట. ఒక గుడారాన్ని తీసుకుని అందులో చక్కగా సుఖంగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం ఒక విచిత్రం గమనించాలి. మనమేదో మనం షిరిడీకి వెళ్తున్నాం అది ఇది అనుకుంటాం గాని బాబా ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళి అక్కడ ఉండగలిగే వాళ్ళు ఎవరు లేరండి. అలాగే అతను కూడా బాబా దగ్గరికి పోవాలి, మసీదులోకి వెళ్ళాలి, ఆయన దర్శనం చేసుకోవాలి, ఇవన్నీ కోరికలు పెట్టుకున్నాడు. అతను 3 సార్లు ప్రయత్నం చేశాడు ఆ మసీదు మెట్లెక్కటానికి. వెళ్ళి ఆయన ఉద్దేశం ఏంటి, బాబాకి మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేసి ఆ బాబా చేతిని తన చేతిలోకి తీసుకుని ఒక ముద్దు పెట్టుకుని అక్కడ కూర్చోవాలి కాసేపు అని 3 సార్లు ప్రయత్నం చేసినా కుదరలేదు. ఎందుకనంటే బాబా రానిలేదు. కిందే అక్కడే ఉండి సభా మంటపంలో అక్కడి నుంచే దర్శనం చేసుకో, కానీ పైకి రావటానికి వీల్లేదు. ఇక అంత అన్ని రోజులు గడిచి అన్నిసార్లు ప్రయత్నం చేసినా తనకి ఆయన తను అనుకున్నట్టు దర్శనం ఇవ్వలేదు అన్న అసంతృప్తి బయలుదేరింది అతనికి. ఇంకా వెళ్ళిపోవడం నయం కదా, ఎందుకు ఇక్కడ ఉండటం అన్నట్టు బాబా అనుమతి కోసం అని వెళ్ళాడు. మళ్ళా బాబా ఆయన ఏం అడగకుండా చూడంగానే ఎందుకు ఇంత తొందర, రేపెళ్దుగానిలే అన్నారు. అంటే ఇంకా వెళ్లాల్సిందే, ఎందుకు ఇక ఉండి అనవసరం అన్నట్లు అనమాట. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు బాబా అనుమతి లేకుండా వెళ్తే కలిసి రాదని. ఏం పట్టించుకోలేదు అతను. ఏంటంటే ఇంకా చాలా విరక్తి వచ్చేసింది, ఏంటి ఇక్కడ ఉండేది అన్నట్టు బయలుదేరాడు. బయలుదేరితే ముందు బండి బాగానే వెళ్ళింది. తర్వాత నుంచి గుర్రాలు వాటి ఆట మొదలుపెట్టాయి. ఆ సావుల్ విహిత్ దాటేసరికి ఎదురుగా ఒక సైకిల్ వచ్చిందట. ఇతను మామూలు వెనకాల కూర్చుని ఉన్నాడు టాంగాలో. ఉన్నట్టుండి గుర్రాలు బెదిరిపోయాయి ఆ సైకిల్ని చూసి. ఇక టాంగా కాస్త పట్టు తప్పింది. పట్టు తప్పేసరికి ఇతను రోడ్డు మీద ఎల్లికిలా పడితే అతి కష్టం మీద ఆ టాంగాని ఆపారు. ఆపే వరకు అతను ఈడ్చబడ్డాడు టాంగాతో పాటు. ఇంకా వాళ్ళు వీళ్ళు వచ్చి అతన్ని ఎత్తి ఆ టాంగాలో కూర్చోబెడితే టాంగా వెళ్ళి ఒకవైపు షిరిడీ ఉంది, ఒకవైపు ముంబై ఉంది. ఆ 2 చోట్లకి వెళ్ళలేక ఆ టాంగాని తీసుకుని ఆ టాంగా అతను ఎక్కడ తీసిపోయిందో తెలుసా, కోపర్గాంకి. హాస్పిటల్ ఉంది అక్కడ. ఇంకా బాబా ఆజ్ఞని జవదాటినందుకు కొన్ని రోజులు ఆ హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. తన కర్మను అనుభవిస్తూ హాస్పిటల్లో ఉన్నాడు. ఈ రకంగా చాలా మందికి లెక్కలేనన్ని అనుభవాలు. అందువల్ల ఏంటంటే ప్రజలు బాబా వెళ్ళు అంటేనే వెళ్లేవాళ్ళు భయంతో అన్నమాట. వద్దు అంటే ఉండిపోయేవాళ్ళు. ఆయన ఆజ్ఞని జవదాటే సాహసం చేసేవాళ్ళు కాదు, సాహసం చేసేవాళ్ళు కారు. కొంతమందికి బండి చక్రాలు ఊడిపోయేవి, కొంతమంది గుర్రాలు అలసిపోయేవి, కొంతమందికి రైలు బండి తప్పిపోయేది, కొంతమందికి ఉపవాసం ఉండాల్సి వచ్చేది. ఇలా అదే ఒకవేళ బాబా వెళ్ళు అని అన్నారనుకో, వేళగాని వేళ కూడా రైలు అందేది. వాళ్ళు చక్కగా ఏ ఇబ్బంది లేకుండా ప్రయాణం చేసి వాళ్ళ గమ్యస్థానాలు చేరేవాళ్ళు. ఈ విధంగా ఆయన ఆజ్ఞ అనుల్లంఘనీయం అని అందరికీ అర్థమైంది. ఇదొక విశేషం. ఇంకా బాబా భిక్షావృత్తి గురించి మనం చెప్పుకున్నాం కదా. ఆయన ఎందుకు చేశారు అసలు? ఆయనకి తర్వాత చాలా సంపద అంటే భక్తులు తెచ్చే కానుకలన్నీ వచ్చినా ఎందుకని భిక్షావృత్తిని సంవత్సరాలు ఆ వృత్తిని స్వీకరించారు, ఎందుకు చేశారు అన్న దాని గురించి హేమాడ్ పంత్ మనకు చెప్తున్నాడు. బాబాని మనం పరిశీలిస్తే అంటే ఆయన ప్రవర్తనని కానీ పరిశీలిస్తే ఆయనకి భిక్ష చేయటమే తగినది, ఆయన జీవన విధానం. ఇది ఒక రకంగా గృహస్థులందరికీ షిరిడీలో ఉన్న వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చిందట. అంటే బాబా అంతటి వాడు వచ్చి తమ గుమ్మల్లో నుంచుని అక్క రొట్టెలి, అమ్మ రొట్టెలి అని అడుగుతుంటే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది. ఇంకో రకంగా చూస్తే బాబాకే వాక్కు, తనువు, మనసు అంటే త్రికరణ శుద్ధిగా బాబాని సేవించే వాళ్ళకి బాబా వచ్చి తమని అడిగి తీసుకోవటం ఆహారం అన్నది ఎంత బాగుంటుందంటే సాయి మాతకి బిడ్డల మీద అమితమైన అనుగ్రహం ఉందని ఆనందించేవాళ్ళు. ఇంకా ఇంకొక రకంగా గృహస్థాశ్రమంలో ఉండి అన్నం వండుకునే వాళ్ళకు ఒక నియమం ఉంది శాస్త్రానుసారం. గృహస్థులకి ఏంటంటే ముందుగా బ్రహ్మచారులకి, సన్యాసులకి భోజనం పెట్టాలి. పెట్టకుండా కనుక ఆ గృహస్థు భోజనం చేస్తే ఆయనత త్రికరణాలు అంటే వాక్కు, మనస్సు, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, తనువు, వీటిని శుద్ధి చేసుకునేందుకోసం చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించాలట.
అంటే ఎందుకని? ఈ సన్యాసులు గాని బ్రహ్మచారులు గాని వాళ్ళు స్వయంగా వండుకోకూడదు. వాళ్ళకి భోజనం పెట్టే బాధ్యత గృహస్థుల మీద ఉంది. అందువల్ల గృహస్థులు తప్పనిసరిగా వాళ్ళకి భోజనం పెట్టాకే తినాలన్నమాట. అంటే ఎత్తులు గాని వాళ్ళు గాని వాళ్ళ ఉదరాన్ని పోషించుకునే ప్రయత్నం వాళ్ళు ఎప్పుడు చేయరు. ఇక బాబాని మించిన సన్యాసి గాని బ్రహ్మచారి గాని ఎవరుంటారండి? మొత్తం ఈ ప్రపంచం అసలు ఒక రకంగా ఆలోచిద్దాం. ప్రపంచం అంతా నాదే, నేను విశ్వంభరుణ్ణి అని అనుకునే ఆయన తన ఇంట్లోనే తిన్నట్టు కదా, ఎవరింటికో వెళ్ళి అడిగినట్టు ఎట్లా అవుతుంది? అసలు ఈ విశ్వమే నా కుటుంబం అనుకున్నప్పుడు ఇందులో వీధులేంటి, ఊళ్ళేంటి, ఇంకోటేంటి, ఆయన ఎక్కడ తిన్నా ఆయన ఇంటో ఆయన తిన్నట్టే కదా. ఎంత చక్కని భావన చూడండి అది. అందువల్ల ఏంటంటే ఎవరు అసలు అర్హులు ఎవరండి భిక్షాటనకి? అంటే సంతానం మీద, ధనం మీద, లోకం మీద, పదవి మీద మోహాన్ని వదిలిపెట్టిన వాళ్ళు భిక్షాటనకి అర్హులట. అది లేకపోతే ఆ భిక్షాటన పాత్రని ఆశ్రయించడం సిగ్గుచేటు అని తుకారాం కూడా అన్నారనమాట, భక్త తుకారాం. ఈయన ఇంకా సాయిబాబాకి వేటి మీద మోహాలు గాని పాశాలు గాని లేవు కదా. అది ఇంకొకటి, పంచయజ్ఞాలు అందరూ ఆచరించాలి అని అంటారనమాట. పంచయజ్ఞాలు ఆచరించకుండా భోజనం చేయటం అనేది గృహస్థులకి నిషిద్ధం. అయితే పంచయజ్ఞాల్లో ముఖ్యమైనది ఏంటి? అతిథి యజ్ఞం. అతిథికి భోజనం పెట్టకుండా మనం తినకూడదు అని. ఇప్పుడు బాబా వాళ్ళ ఇళ్లకి వెళ్ళి వాళ్ళ ఇళ్ల ముందు నుంచి అడిగి తీసుకుని అతిథిలాగా ఆయన వెళ్ళటం వలన వాళ్ళు ఆచరించాల్సిన కర్మని వాళ్ళకి గుర్తు చేస్తున్నారనమాట బాబా. వాళ్ళ ఇంట్లోనే ఉండి ఎటువంటి శ్రమ లేకుండా అతిథి యజ్ఞాన్ని వాళ్ళు నిర్వహించినట్లు అది. అందువలన ఆహార సముపార్జన కోసం చేసే పంచపాపాలు నశించిపోతాయట. పంచపాపాలట ఏం తెలుసా మీకు? కండని, చుల్లి, పేషణి, ఉదకుంభి, మార్జని, ఇవి పంచపాపాలన్నమాట. అంటే రోట్లో ధాన్యం వేసి రోకలతో దంచి పొట్టును తీయటంలో తెలియకుండా జీవహింస జరుగుతుంది. ఇది చేయకపోతే ఆ ధాన్యం వంటకి పనికిరాదు. ఇదే మొదటి పాపం అన్నమాట, కండని. పొయ్యిలో కట్టెలు పెట్టి వండటంలో తెలియకుండా ఎన్నో జీవులు చచ్చిపోతాయి. ఇది రెండో పాపం, చుల్లి. తిరగల్లో ధాన్యాన్ని పిండి చేసేప్పుడు తెలియకుండా అసంఖ్యాకమైన ప్రాణులు పోతాయి. ఇది పేషణి పాపం. మూడోది, వాపి, కూప, తటాకాల నుంచి అంటే చెరువులు, బావులు, వీటి నుంచి కుండలో నీళ్లు తెచ్చేప్పుడు లేదా అక్కడి కుండని తోమటం, ఉతకటం, ఈ ప్రక్రియల్లో అసంఖ్యాకమైన ప్రాణులు మరణిస్తాయి. ఆ బిందెని శుభ్రపరచాలంటే మరి చేత్తో తోముతారు కదా, అనిచ్ఛాపూర్వకంగానే అవ్వచ్చు, కానీ అవన్నీ హత్యల కింద లెక్క. ఇది ఉదకుంభి అని నాలుగో పాపం. అలాగే చన్నీళ్లతో గాని వేడినీళ్లతో గాని స్నానం చేసేటప్పుడు, కల్లాపి చల్లేటప్పుడు ఎన్నో ప్రాణులు దారుణంగా చచ్చిపోతాయి. ఇది మార్జని. ఇవి పంచమహాపాపాలు. వీటి నుంచి విముక్తులు అవ్వటానికే పంచమహాయజ్ఞాలు చేయాలన్నమాట. ఇందాక నేను చెప్పా కదా, అందులో అతిథి యజ్ఞం ముఖ్యమైంది. పితృయజ్ఞం, దేవయజ్ఞం, ఇలాంటివి 5 యజ్ఞాలు ఉంటాయన్నమాట. అందువలన ఏంటంటే ఈ పాపాల్ని వదిలించుకున్న తర్వాతే చిత్తశుద్ధి కలుగుతుంది. అప్పుడే జ్ఞాన సంపన్నులు అవ్వగలరు. అందువలన సాయిబాబా ఈ భిక్షావృత్తిని అవలంబించి వాళ్ళందరికీ పంచమహాపాతకాల నుంచి విముక్తిని కలిగించేవారనమాట. ఇంకా బాబా గురించి విశేషాలు, ఆయన ఆహార విహారాల గురించి చూద్దాం. బాబాట ఎవరైనా బాబాకి ఏదైనా పంపిస్తే మనలాంటి వాళ్ళం ఇక్కడి నుంచి ప్రేమగా బాబాకి ఏమైనా పంపాం, మనమే ఉన్నాం అనుకుందామర్రా. అప్పుడు షిరిడీలో బాబా ఉన్నప్పుడు మనం ఆయన కాలంలో ఆయన సమకాలీకులం అనుకుని ఆనందిద్దాం. మనం ఎవరన్నా వెళ్తున్నారంటే ఏం చేస్తాం? వాళ్ళకి ఇష్టమైంది ఏదో ఒకటి మనకు చేతయింది చేసి పంపిస్తాం కదా. అలాగే బాబాకి పంపుతూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఆ పంపితే తీసుకొచ్చిన వాళ్ళు మర్చిపోతుంటారు ఒక్కోసారి. ఆయన దగ్గరికి వెళ్ళాక ఆయన్ని చూస్తూ ఆ ఆనందంలో ఇదేదో ఇవ్వాలి ఆయనకి అన్న ధ్యాస ఉండదు. బాబా ఊరుకునేవాళ్ళు కాదు, గుర్తు చేసి మరీ తీసుకునేవాళ్ళు. అలా ఏదైనా సరే, చిన్న వస్తువు అయినా సరే, రొట్టె అనుకోండి, ఆయనకి పాలకోవా ఎప్పుడు నైవేద్యం పెడతాం కదా, ఆయనకి ఇష్టం అనమాట, అదనుకోండి, ఇవన్నీ అడిగి మరీ తీసుకునేవాళ్ళు అనమాట. ఇందులో ఏంటి, చక్కగా ఆ తెచ్చిన వాళ్ళు మర్చిపోతే వాళ్ళ ప్రవర్తనని సరిదిద్దుతూ తీసుకునేవాడు. ఒక కథ చెప్పుకుందాం. రామచంద్రుడు అనేటటువంటి ఒక ఆయన ఉండేవాడు. ఆయన సాయిబాబా భక్తుల్లో గొప్పవాడు. ఆయన తండ్రి ఆత్మారాముడు. వాళ్ళ ఇంటి పేరు తర్ఖడ్ అనమాట.
ఈ రామచంద్రుడికి సాయిబాబా అంటే అమితమైన ప్రేమ, అంటే కొడుక్కి. సరే, ఈ ఆత్మారాముడు, ఆయనకు కూడా సాయిబాబా అంటే భక్తి ఉంది. ఆయన అందరూ బాబాసాహెబ్ తర్కడ్ అని చెప్పి పిలుస్తుండేవాళ్ళు. ఇప్పుడు అసలు కథ వినండి, ఏం జరిగిందో, ఎంత చక్కగా జరిగిందో. ఇప్పుడు ఆ తండ్రి గురించే మనం చెప్పుకుందాం. కొడుక్కి చాలా ఇష్టం కదా, చాలా సాయిబాబా మీద ప్రేమని మనం అనుకున్నాం కదా. ఆయన తన అనుభవాన్ని చెప్పాట, తండ్రి కూడా చెప్పారు. అది ఎంత భక్తిగా, ఎంత ఇదిగా చెప్పారంటే ఒకదాని మించి మరొకటి అనుభవాలు ఉన్నాయట వాళ్ళకి. ఆ తర్కడు చెప్పేటప్పుడు హావభావాలతో రసభరితంగా చెప్తుండేవాట. ఒకసారి ఏమైంది, బాబాసాహెబ్ అంటే ఎవరిని అనుకున్నాం మనం? బాబాసాహెబ్ అంటే రామచంద్రుడు అనే భక్త శ్రేష్ఠుడి తండ్రి ఆత్మారాముడు. ఆత్మారాముడి కొడుకు ఇతను రామచంద్ర. ఒక్క నిమిషం. బాబాసాహెబ్ అమితమైన ప్రేమతో సాయిబాబా చిత్రపటాన్ని తన ఇంట్లో అందమైన మండపంలో, చందన మండపంలో ఉంచుకొని రోజు 3 కాలాల్లో పూజ చేసేవాడు. ఇతను చాలా పుణ్యాత్ముడు తర్కడు. అతని కొడుకు కూడా రామచంద్ర కూడా భక్తుడు. బాబాకి నైవేద్యం పెట్టకుండా భోజనం చేసేవాడు కాదు. పొద్దున్నే ప్రాతకాలంలోనే స్నానం చేసి కాయంతోటి, మనసుతోటి, వాక్కుతోటి బాబా పటాన్ని పూజించి భక్తిగా నైవేద్యం పెట్టేవాడు. ఈ విధంగా నిత్యం క్రమం తప్పకుండా పూజ చేస్తే అత్యుత్తమమైన అనుభవం కలిగిందిట. ఇప్పుడు రామచంద్ర తల్లి కూడా సాయిబాబా పరమ భక్తురాలు. ఆమె షిరిడి వెళ్ళాలి అని ఉబ్బలాట పడుతూ చాలా కాలంగా ఎదురు చూస్తోంది. ఆమె వెంట తోడుగా కొడుకును పంపాలి అని తండ్రి అనుకున్నాడు ఆత్మారం. అయితే షిరిడి వెళ్లి సాయిని దర్శనం చేసుకుని అక్కడే కొంతకాలం ఉండి ఆయన పాదాల్ని సేవించుకోవాలని తల్లి అనుకుంటోంది. కానీ తండ్రి అనుకున్నట్టుగా కుమారుడికి వెళ్లాలని లేదు. ఎందుకనంటే ఎవరు పూజ చేస్తారు రోజు బాబాకి? భక్తులకు ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళు లేకపోతే, అంటే నా కూడా లేకపోతే తెల్లారదు అన్నట్టు, నేనే లేకపోతే పూజ జరగదు. ఎవరు చేస్తారు? నేను చేసినట్టు ఎవరు చేయగలరు అని అనమాట. తండ్రి ఏమో ప్రార్థనా సమాజంకి చెందినవాడు. ఎవరు? ఆత్మారాము. మరి అతనికి విగ్రహారాధన అంటే ఇష్టం ఉండదు కదా, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అనుకునేవాడు. అది తండ్రి అంటే తండ్రికి చెప్పలేకపోయాడు. ఇట్లా నువ్వు పెడతావో నైవేద్యం పెట్టవో నాకు అనుమానం అని చెప్పలేడు కదా. తండ్రి ఏమో వెళ్ళమంటుంటే ఇంక సరే అని చెప్పి తయారయ్యాడు ప్రయాణానికి. సిద్ధమయ్యి వాళ్ళ నాన్నతో చెప్పాట. ఏమని? నాన్నగారు, సాయికి నైవేద్యం సమర్పించకుండా ఇంట్లో ఎవరు భోజనం చెయ్యము అని మాటిస్తే కానీ నేను నిశ్చింతగా ప్రయాణం చేయలేను. తండ్రికి తెలుసు కదా మరి కొడుకు నిత్య పూజ కార్యక్రమం. అప్పుడు ఆయన చక్కగా, నేను రోజు నైవేద్యం పెడతాను, నువ్వు నిశ్చింతగా ఉండు, ముందు సాయికి సమర్పించకుండా ఎవ్వరూ ఆహారాన్ని తినవు, ఈ మాటల్ని తీసుకో అన్నాడు. ఇంకా అంత హామీ ఇచ్చాక ఆ అబ్బాయి షిరిడీకి ప్రయాణమయ్యాడు. మర్నాడు తర్కడు మరి కొడుక్కి చెప్పాడు కదా, స్వయంగా పూజ చేసి రెండో రోజు కూడా, ఆ రోజు చక్కగా చేశాడని, రెండో రోజు కూడా పూజను మొదలుపెట్టే ముందే బాబా పటం ముందు సాష్టాంగ నమస్కారం చేసి, నా కుమారుడు చేసినట్టే నేను కూడా పూజ చేస్తాను, వాడి పూజను నువ్వు స్వీకరించిన విధంగానే నా పూజను కూడా, సేవను కూడా స్వీకరించిన ఆయన, నేనేమి యాంత్రికంగా చేయను, మనస్ఫూర్తిగా చేస్తాను, నా పూజను నువ్వు స్వీకరించి నాలో ప్రేమని కలిగించు అని దండం పెట్టుకున్నాడు. ఇలా రోజు కూడా బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి ప్రార్థన చేసి పూజ చేసి నైవేద్యం కూడా చేస్తున్నాడు. పటిక బెల్లం ముక్కని పెట్టేవాట ఆయన. చూడండి, పటిక బెల్లం ముక్క ఇంతకి పెడుతోంది నైవేద్యం. చక్కగా రోజు చేస్తుండగా ఒకరోజు ఒక విఘ్నం జరిగింది. ఈయన చాలా మంచి ఉద్యోగంలో, ఒక మిల్లులో ఉద్యోగం చేసేవాడు అనమాట. చాలా వ్యవహారాలు ఉండేవి, ఎప్పుడు మనసు అందులో నిమగ్నమై ఉండేది. మరపు కారణంగా, వేరే ఉద్దేశం ఏం లేదు, ఒకరోజు నైవేద్యం పెట్టకుండానే తినేశాడు. అంటే ముందర తెల్లవారుజాము నైవేద్యం పెట్టాక బయటకు వెళ్ళిపోయి వచ్చేవాడు. వచ్చిన తర్వాత ఆ పటిక బెల్లం ముక్కని భోజనంలో ప్రసాదంగా తీసుకుని, అంటే అన్నశుద్ధికి అదే తీసుకుని అప్పుడు భోంచేసేవాడు. ఆ రోజు ప్రతిరోజు వంట మనిషి తీసుకొచ్చి నైవేద్యం పెట్టేది, ఆ రోజు పెట్టలేదు. ఏంటి అంటే, మీరు పొద్దున్న నైవేద్యం పెట్టలేదు,
అందువలన నేను ప్రసాదం ఇవ్వలేకపోయాను. వెంటనే తినే అన్నం ముందర నుంచి లేచి సాయిబాబా పటానికి దండం పెట్టుకుని ఆవేదనతో అశ్రువులు నిండిన కళ్ళతో వేడుకున్నట్ట, బాబా ఏంటి మాయ, నా వల్ల ఈ పొరపాటు ఎట్లా జరిగింది? నా పూజ యాంత్రికంగా జరిగింది, నన్ను క్షమించండి. ఇది పొరపాటు కాదు, మహాపాపం, నిజానికి పాపం. నేను బాగా పశ్చాత్తాపడుతున్నాను. నేను పొరపాటు చేశా. నేను సిగ్గు విడిచిన వాడిని. మహాప్రభు నన్ను కరుణించండి అని ఇంకా అంతఃకరణం మనసు కరిగిపోయి బాబా పటం ముందు సాష్టాంగపడ్డట. మహారాజా దయాఘన నా మీద కరుణ చూపించయ్యా అని ప్రార్థించాడు. ఇంకా ఇలాగే బాధపడుతూ కొడుకు ఉత్తరం రాశాడు, నా వల్ల ఇట్ట జరిగింది, నన్ను క్షమించమని బాబాని అడుగు, నేను ఆయన తప్ప ఇంకెవరు నాకు దిక్కు లేదు, ఈ దాసుడికి అభయం ఇయ్యమను, అది ఇది అనుకుంటూ పశ్చాత్తాపడి ఉత్తరం రాశాడు. ఈ విషయం ఇది ఎక్కడ జరిగింది? బాంద్రాలో ఉంటారు వాళ్ళు. 100 కోసులు అవతలున్న షిరిడీకి వెంటనే వెళ్ళిపోయిందండి, వాట్సాప్ మెసేజ్ లాగా. అప్పుడు బాబా ఏమన్నాడో వినండి. బాబా అక్కడ ఉన్నారు షిరిడీలో. భూత భవిష్యత్ వర్తమానాలు కానీ దేశ కాలాలకు కానీ ఆయన అతీతుడు. ఆయన త్రికాల జ్ఞాని అంటానికి ఇది ఒక ప్రత్యక్ష ప్రమాణం అన్నమాట. ఆ రోజునే షిరిడీలో ఉన్న అబ్బాయి సాయికి నమస్కారం చేసుకోవడానికి వెళ్ళగానే అబ్బాయి తల్లితో సహా సాయిబాబా పాదాలకి నమస్కరించాడు. వెంటనే బాబా తల్లితో అన్నట్ట, ఏమన్నాడు? ఏం చెయ్యను తల్లి, ప్రతిరోజులాగే నేను ఈరోజు బాంద్రాకి వెళ్ళాను. తినటానికి తాగటానికి ఏం లేక నేను ఉపవాసంతో తిరిగి రావాల్సి వచ్చింది. ఎలాంటి రుణానుబంధమో. తలుపులు మూసే ఉన్నా నేను స్వేచ్ఛగా లోపలికి ప్రవేశించాను. నన్నెవరు అడ్డు పెట్టగలరు? ఇంట్లో యజమాని లేడు. ఆకలితో నా కడుపులో పేగులు అలమటిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం వేళ అన్నం లేకుండా నేను అట్టగే వెనక్కి వచ్చేశాను అన్నారు. ఈ మాటలను వినంగానే ఆ అబ్బాయి, ఆహా, నాన్నగారు ఇవాళ నైవేద్యం పెట్టలేదు అని అర్థం చేసుకున్నాడు. బాబా నేను ఇంటికి వెళ్తాను బాబా, నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు. బాబా వద్దులే, ఉండు, ఇక్కడే పూజ చేసుకోవాలి. అదే రోజు జరిగిందంతా ఉత్తరం రాశాడు వాళ్ళ నాన్నకి. బాబా ఇలా అన్నారు, ఏంటి పూజలో ఏమైనా లోపం జరిగిందా అని. అది చదివి ఆ తండ్రి మనసు కరిగిపోయింది. ఇక్కడి నుంచి ఆ తండ్రి రాసిన ఉత్తరం అక్కడ కొడుక్కి చేరింది, ఆ కొడుకు రాసిన ఉత్తరం తండ్రికి చేరింది. ఆ తండ్రి రాసిన ఉత్తరం చూసి కొడుక్కి కూడా అమితాశ్చర్యం కలిగింది. అతని కళ్ళ నుంచి కూడా నీళ్లు కారాయి. ఏమిటి లీల, ప్రేమ ఉప్పొంగకుండా ఎలా ఉంటుందండి అట్లాంటి వాళ్ళకి, అది అనుభవించిన వాళ్ళకి. పాషాణం లాంటి వాళ్ళు ఎవరుంటారు? నాకైతే ఈ లీల వింటూ ఉంటే అసలు ఉప్పొంగుతోందనమాట మనసు, సాయిబాబా లీల తలుచుకుని. అలాగే అతని తల్లి అక్కడే షిర్డీలో ఉండగా ఒకసారి ఇంకో విశేషం జరిగింది. ఆమె భోజనం చేసేటప్పుడు ఆకులు అన్నీ వడ్డించున్నాయి. ఒక కుక్క వచ్చిందిట. ఆ కుక్క తలుపు దగ్గరకు వచ్చింది. ఆకులో ఉన్న రొట్టె ముక్కని ఆవిడ కుక్కకేసిందిట. కుక్కకేసిన తర్వాత బురద బాగా ఒంటికి అంటున్న ఒక పంది వచ్చిందిట. ఇది మామూలుగా జరిగింది. ఆవిడ దానికి కూడా రొట్టె ముక్క పడేసింది, తన దోన్ తను తిన్నది. బాబా దగ్గరికి వెళ్ళింది చూడటానికి. అప్పుడు బాబా ఆవిడ్ని ప్రత్యేకంగా పిలిచి, అమ్మా, ఈరోజు నువ్వు నాకు తిండి పెట్టావు, నా కడుపు నిండింది, గొంతు వరకు తిన్నాను, ఎంతో వ్యాకుల పడుతున్న ఈ ప్రాణాన్ని నువ్వు సంతృప్తి పరిచావమ్మా. రోజు ఇలాగే చేస్తుండు. నిజంగా పనికొచ్చేది ఇదే. ఈ మసీదులో కూర్చుని నేనెప్పుడు అబద్ధమాడను, అది జరగదు అబద్ధం ఆడటం అనేది. ఇలాగే నాలో ఉన్న దయాగుణాన్ని నువ్వు గ్రహించు. ఆకలిగా ఉన్న వాళ్ళకి ముందు పెట్టి తర్వాత మనం తినాలి, దీన్ని బాగా గుర్తు పెట్టుకో అన్నట్ట. ఏమర్థం కాలే ఆవిడకి. ఏంటి, నేనెప్పుడు నేనే ఇంకోళ్ళింటో ఉండి వాళ్ళు పెట్టే తిండి తింటున్నా, నేనెప్పుడు ఈయనకు భోజనం పెట్టాను అనుకున్నది. అనగానే బాబా, నేనే డబ్బులు ఇచ్చి దొరికిందేదో తింటున్నాను, నేనెలా నీకు పెట్టగలనయ్యా భోజనాన్ని అంది. అప్పుడు బాబా చెప్పారట, నువ్వు ప్రేమగా పెట్టిన ఆ రొట్టె ముక్కలు తిని పూర్తిగా సంతృప్తి చెందాను, ఇంకా తేపులు వస్తున్నాయి నాకు. ఏంటో అర్థం కాలే. ఇంకా నువ్వు భోజనానికి కూర్చున్నప్పుడు అక్కడికి ఆకలితో ఉన్న ఒక కుక్క పిల్ల రాలేదు, నువ్వు వేసావా రొట్టెని? అది నేను ఒకటే కదమ్మా. అలాగే ఒళ్ళంతా బురద పూసుకుని ఒక పంది రాలేదు, దానాత్మ నా ఆత్మ ఒకటే కదా అని అన్నట్ట. అది విని ఆ స్త్రీ చాలా ఆశ్చర్యపోయింది. అంటే ఇలా తిరుగుతున్న కుక్కలు, పందులు, పిల్లులు ఇవన్నీ బాబాయేనా? నేను
అంటే ఏ ఏ ప్రాణికి పెట్టినా బాబాకు పెట్టినట్టేనా అని అయోమయంలో ఉంది. అప్పుడు సాయి చెప్పారట, నేను ఒక్కొక్కప్పుడు కుక్కలాగా, పంది, గోవు, పిల్లి, చీమ, దోమ, ఏదో జలచరం, ఇలా ఇన్ని రూపాలతో విహరిస్తుంటాను. నన్ను ఏ జీవిలో అయినా చూసేవాళ్లే నాకు ప్రీతి పాత్రులు. నువ్వు ఇది కుక్కే గదా, ఇది పందే గదా అని పెట్టకుండా అట్టి పెట్టి నాకు తీసుకొచ్చి ఆ రొట్టెలు పెడితే అది నాకు తృప్తినివ్వదు. ఆకలితో ఉన్న ప్రాణికి నువ్వు ముందు భోజనం పెట్టి తర్వాత నువ్వు తిను, అది చాలు నాకు. అదే నన్ను భజించే సరైన పద్ధతి అని చెప్పిందట. అవి మాటల అమృతం. అది సేవించి ఆ స్త్రీ మనసు కరిగిపోయిందట. అలాంటిదే ఇంకొక కథ ఉందండి. ఆవిడ ఎంత అదృష్టవంతురాల్లో, బాబాతో ఎన్ని అనుభవాలు చూడండి. ఇంకొకసారి ఒకతను పురందరు భార్య బిడ్డల్ని వెంట పెట్టుకుని షిరిడీకి బయలుదేరట. అయితే ఆయన భార్యకి, ఈవిడ తర్కడ్ భార్య అంటే రామచంద్రుడి తల్లి, వంకాయల్ని ఇచ్చింది. 2 వంకాయలు ఇచ్చిందట. ఒక వంకాయతో బాబాకు బత్తాన్ని చేసి పెట్టు, రెండో దాంతో వేపుడు కూరని చేసి ఆయనకు కావలసినంత వడ్డించవమ్మా అని ఇచ్చింది. సరే అని తీసుకెళ్ళింది. ఈవిడేం మర్చిపోలేదు పాపం. షిరిడీకి వెళ్ళి హారతి అయిన తర్వాత భోజన సమయానికి ఈ బత్తాన్ని తీసుకుని వెళ్ళింది. అలాగే బాబాకి నైవేద్యం సమర్పిస్తే పళ్ళాన్ని అక్కడ ఉంచేసేసి ఆమె వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయింది. అందరి నైవేద్యాలు కలిపేసి బాబా భోజనానికి కూర్చుంటే ముందు పెట్టారనమాట. అన్నిట్లలోకి ఆయన వంకాయ కూరని రుచి చూసి ఇది బాగుందే అని అందరు అనుకున్నారు. ఆయన కాదు, అందరు అనుకున్నారట. అప్పుడు బాబా ఏమన్నారో తెలుసా, నాకు వంకాయ వేపుడు తినాలనుంది, దాన్ని ఇప్పటికిప్పుడు తెచ్చిపెట్టండి అన్నట్టు. అదా వంకాయల కాలం కాదు, ఎక్కడి నుంచి తేవాలి? ఇంకప్పుడు అందరూ కలిసి ఒక ఆరా తీయటం మొదలు పెట్టారు. ఇది ఎవరు తీసుకొచ్చారు వంకాయ భర్త అని. రాధాకృష్ణ మాయ దగ్గరికి వచ్చి అందరూ అడిగితే చివరికి అది పురందర భార్య తీసుకొచ్చిందని తెలిసింది. ఆమె తెచ్చిన పళ్ళెల్లో వంకాయ కూర ఉంది కదా, ఆమె దగ్గర ఇంకా వంకాయలు ఉండుంటాయేమో అని ఆమెను అడిగారు. అప్పుడు అందరికీ అర్థమైంది విషయం ఏంటి. ఆత్మారాం భార్య వంకాయలనిచ్చి పంపించింది. అప్పుడు ఆమె, నేను ఇట్లా మళ్ళా కూర చేసి తీసుకొద్దాం, వేపుడు చేసి తీసుకొద్దామని అనుకుంటున్నాను, కోసి పెట్టాను ముక్కల్ని అని చెప్పింది ఆవిడ. ఇంకా అందరికీ తెలిసి సాయి సర్వ వ్యాపకతని అర్థం చేసుకుని వాళ్ళు ఎంత ఆనందించారో మీరు ఊహించుకోండి. అలాగే మళ్ళా 1915వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఈవిడే తర్కడ్ భార్యే బాబాకి ఎంతో ప్రేమగా పాలకోవాని పంపించిందట. అది ఎలా జరిగింది? ఒక ఆయన బాలారాం ఆయన పరమపదిస్తే ఆయన కర్మ జరపటానికని కొడుకు ఋతు అనే ఆయన షిరిడీకి వెళ్తూ వీళ్ళింటికి వచ్చి చెప్పాడు. సామాన్యంగా యాత్రకు వెళ్లే వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎందుకంటే మనం దేవుడికి ఇవ్వాల్సినవి ఏమన్నా డబ్బులుంటే వాళ్ళ ద్వారా పంపి తరించవచ్చు. అలా చెప్పేసరికి బాబాకి ఏమైనా పంపాలన్న ప్రేమతో ఇల్లంతా వెతికిందిట ఆవిడ. చూడండి, ఏం దొరకలేదు. ఈ పాలకోవా ఒక్కటే ఉంది. ఇది అంతకు ముందే బాబాకి నైవేద్యం పెట్టేసింది. అయినా సరే ఆవిడ మనసు నిలవక అదే ఆ నైవేద్యం పెట్టిన పాలకోవానే ఇచ్చేసేసి, ఆ అబ్బాయి వెళ్ళటానికి తొందరపడుతున్నాడు కదా, వెంటనే అది ఇచ్చేసింది. ఇచ్చి దీన్నే బాబాని తినమని చెప్పవయ్యా అని అడిగిందట. ప్రేమగా ఇవ్వు, ప్రీతిగా తింటాడు, ఆయనకి ఇష్టం అని. అబ్బాయి పాలకోవాని తీసుకుని వెళ్ళాడు. అయితే బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు తను ఎక్కడున్నాడో అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు, మర్చిపోయాడు. ఆ బస దగ్గర వదిలేశాడు. బాబా ఓపిగ్గా కూర్చున్నట్ట. సాయంకాలం మళ్ళా వెళ్లారు బాబా దర్బార్కి. అప్పుడు కూడా మర్చిపోయి మసీదు కొట్టి చేతులతో వెళ్ళాడు. బాబా అడిగారట, నువ్వు నా కోసం ఏం తెచ్చావు అని చిన్నపిల్లాడిలాగా. ఏం తేలేదు బాబా. కొంచెం గుర్తు తెచ్చారు కదా, మళ్ళా నా కోసం ఎవరు ఏ వస్తువు నీకు ఇవ్వలేదా అని అడిగారట. ఇవ్వలేదు బాబా అని అనగానే అప్పుడు స్పష్టంగా అడిగారట, రే, ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఆ తల్లి ప్రేమతో నీ చేతికి నేను తినటానికి మిఠాయి ఇవ్వలేదు? అప్పుడు అతను గుర్తొచ్చింది. అరే, ఎలా మర్చిపోయానా అని ఎంతో సిగ్గుపడ్డాడు. తలోంచి బాబా కాళ్ళకి వందనం చేసి, బాబా నన్ను క్షమించు బాబా, నాకు తెలియలేదు, నన్ను మన్నించు, నాకు గుర్తు రాలేదు అని పరుగున తనున్న చోటుకెళ్లి పాలకోవాని తీసుకొచ్చి బాబాకి అర్చించాడు. ఆ అర్పిస్తే తన చేతిలో పడంగానే బాబా దాన్ని నోట్లో వేసుకుని గుట్టుక్కుని మింగారట. అంటే ఆమె భక్తిని అంతగా ఆయన స్వీకరించారు, ఆ భక్తికి ప్రసన్నుడయ్యాడు. ఇలాంటి సాయిబాబా మన మనసుల్లో ఏ భావం ఉంటే ఆ భావానికి అనుగుణంగానే మనకు అనుభవం ఇస్తారు అని అనుకోవటంలో ఏమైనా అనుమానం ఉందా? ఇంకా
ఈ కథలన్నిట్లలో ఏంటంటే ఆయన సర్వవ్యాపకత ఒకటి మనం అర్థం చేసుకోవాలి. సర్వజీవుల్లోనూ ఆయనే ఉంటారు. ఏ జీవికి ఆకలితో ఉన్న ఏ జీవికి అన్నం పెట్టినా అది బాబాకి చెందుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. అన్నదానం యొక్క ప్రాధాన్యత ఎప్పుడైనా మనకి ఉంటూ ఉంటారు, చెప్తారు కదండి పెద్దవాళ్ళు, భోజన సమయానికి ఎవరన్నా ఇంటికి వస్తే వాళ్ళకి ముందు పెట్టాక మనం తినాలి. బాబా చరిత్రలోనే ఇంకో అధ్యాయాల్లో ఎక్కడన్నా వస్తుంది అనుకుంటా. ఏంటంటే ముందు అన్ని అంగాలు సరిగ్గా లేని వాళ్ళకి ముందు భోజనం పెట్టాలి, సవ్యంగా ఉన్న వాళ్ళకంటే ముందు వాళ్ళకి, ఆ తర్వాత బంధువులకి అతిథులకి అన్నీ అయిన తర్వాతే మనం భోజనం చేయాలి అని. అది అన్నదానాన్ని మించిన దానం ఏది ఉండదు. ఆ టైంకి కడుపులో అన్నం పడకపోతే ఎంత అల్లాడిపోతాం మనం. అడగలేము, మానలేము. ఎవరింటికన్నా ఇరుక్కుపోయామనుకోండి, ఎంత ఆకలితో జీవాత్మ ఎంత బాధపడుతుంది, అది మనం గ్రహించుకోవాలి. ఆ జీవాత్మ ఆకలిని తీర్చడం అన్నది ప్రథమ కర్తవ్యం అనుకోవాలి మనం. ఎప్పుడు కూడా అన్నదానం కానీ చేసే అవకాశం వస్తే మటుకు మీరెవరు కూడా వదులుకోవద్దు. అది చాలా పుణ్యాన్ని ఇస్తుంది. ఏ జీవికైనా సరే తిండి పెట్టిన దానికంటే పుణ్యం ఏది ఉండదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ అధ్యాయంలో కథలు అయిపోయాయి. వేరే అధ్యాయాల్లో ఇంకా మిగిలిన లీలలు, మిగిలిన కథలు మనం చెప్పుకుందాము. ఎప్పుడు కూడా కథలు ఊరికే వింటం కాదు, మన మనసులో నిలుపుకోవాలి. ఎందుకంటే వింటం వలన మనకేం ఒరగదు, దాన్ని ఆచరణలో పెట్టగలిగినంత ఆచరణలో పెట్టగలిగితేనే మనం ఆధ్యాత్మిక పురోగతిని సాధించగలం. ఇవ్వటంలో ఉన్న హాయి, ఇవ్వటంలో ఉన్న పుణ్యం, ఇవ్వటంలో ఉన్న ఆనందం అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఊరికే ఎవరో ఏదో ఏదో మూటలు కట్టుకుని తీసుకుపోయి ఏం చేయగలం? ఒక వయసు వచ్చాకైనా బుద్ధి మారి దానం మీదకి మళ్ళాలి. మన సంపాదనలో అంతో ఇంతో ఎంతో కొంత మొత్తం వాళ్ళకి ఇచ్చేసి మీరు బికార్లు అయిపోవక్కర్లే, అది కూడా మంచిది కాదు. అతి సర్వత్ర వర్జయేది. చేతైనంత ఎదుటి వాళ్ళకి మనం దానం ఇస్తూ, ముఖ్యంగా అన్నదానం చేస్తూ ఉంటే అది ఎంతో పుణ్యం. మరి ఇంకా మళ్ళా తర్వాత అధ్యాయం 10వ అధ్యాయంలో కలుసుకుందాం. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చెయ్యండి. సాయి మహాయజ్ఞంలో పాల్గొనండి. మీరు మీ సాయి భక్తులను తోచిన వాళ్ళందరితోటి ఈ కథల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరి మీ అనుభవాలు సాయిబాబాతో ఏమైనా ఉంటే నాకు చెప్పండి. నేను ఈ కథలు చెప్పేటప్పుడు వాటిని కూడా చెప్తాను. ఉండనా మరి? మీ సరస్వతి.